ఇవి ఎక్కుతుంటే సేమ్ తిరుపతి నడక ద్వారా. ఫైనల్లీ వచ్చేసా. ఐఎమ్ స్వెట్టింగ్ లైక్ హెల్. వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ జస్ట్ ఆ టెంపుల్ నుండి నన్ను 5 కిలోమీటర్స్ దింపేసి వెళ్ళాలి. బట్ నన్ను ఈ ప్లేస్లో దింపడానికి వాళ్ళు 15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేశారు. ఇక్కడ ఇందాక ఆ శివాజీ పార్క్లో అన్నయ్య చెప్పాడు, ఇక్కడ మరలేశ్వరం అని ఒకటి ఉండిద్ది. ఆ ఊరికెళ్ళు ఒక 60-70 కిలోమీటర్స్ ఉంటుంది రత్నగిరి నుండి. అక్కడ టెంపుల్ ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆ వాటర్ ఫాల్స్ టెంపుల్ పక్కనే చాలా బాగుంటుంది వ్యూ అంతా. అక్కడికి వెళ్ళు అన్నాడు. సో అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ దేవరుక్కి వెళ్ళి దేవరుక్ నుంచి బస్ చేంజ్ అవ్వాలి అన్నాడు. సో ఇంకా ఫస్ట్ ఇప్పుడు దేవరుక్కి వెళ్ళాలి. ఇంకా దేవరుక్ బస్సు దొరికాక అక్కడ నుంచి మళ్ళీ మరలేశ్వర్ చేంజ్ అవ్వాలి. ఓకే, వెయిటింగ్ ఫర్ బస్. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అవుతుంది. నేను ఫాస్ట్గా వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి చూసేసి వస్తా.
అదో టెంపుల్. రన్ 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 రన్. అన్ని భలే కలిసి వస్తాయి, ఏది సరిగ్గా కలిసి అన్ని అడ్వెంచర్స్ అవుతూనే ఉంటాయి. ఇవి ఎక్కుతుంటే సేమ్ తిరుపతి నడక చెప్తున్నా కదా, ఇవి ఎక్కుతుంటే సేమ్ తిరుపతి ఎక్కుతున్న ఫీల్ వస్తుంది. స్టాల్స్ కానీ ఇంకా ఎక్కువ ఉన్నాయి, చూడాలి. ఫైనల్లీ వచ్చేసా. ఐఎమ్ స్వెట్టింగ్ లైక్ హెల్. పరిగెత్తుకుంటూ వచ్చాను అసలు. బట్ ఇట్ వాజ్ వర్త్. యాక్చువల్లీ మిడిల్ వాటర్ ఫాల్స్ కాకుండా పక్కన ఒక 6-7 సైడ్స్ అంతా రావాలి వాటర్. బట్ ఇప్పుడు అంతా పడలేదు ఈరోజు వర్షం. మేబీ బికాస్ ఆఫ్ దాట్ సైడ్ ఫాల్స్ ఏం లేవు, ఓన్లీ మెయిన్ ఫాల్స్ ఉన్నాయి. ఇప్పుడు అలో చేయట్లేదంట అక్కడ, ఇంతకుముందు అలో చేస్తున్నారు. ఒక మధ్యలో చిన్న స్టంట్ అయింది, ఇక్కడ నుంచి వెళ్ళాక చెప్తా. వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇక్కడ ఇదే టెంపుల్, మెయిన్ టెంపుల్. గుహ ఉంది. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఎంతసేపు అయిన ఫోటోలు దిగొచ్చు. ఫస్ట్ దర్శనం అయిపోతే A few minutes later. అక్కడ గుహ లోపల మొత్తం చీకటి, అసలు ఏం కనిపించలా. జస్ట్ దీపం వెలుగులో శివలింగము, మహాబలేశ్వర స్వామి శివలింగం కనిపిస్తుంది అంతే. అసలు ఫుల్ ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాను నీట్గా, అయినా కానీ మళ్ళీ స్వెట్ వచ్చేసింది. చాలా వేడిగా ఉంది లోపల, అంతా ఏదో ఒక రకమైన వైబ్ వచ్చింది. ఖచ్చితంగా విజిట్ చేయండి, సూపర్ ఉంది ప్లేస్ మాత్రం. వైబ్ అంతా చాలా బాగుంది. ఓకే, ఆల్ డన్. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ బస్ పట్టుకోవాలి. ఇందాక స్టంట్ అయిందని నాకు ఏమైందంటే, ఇప్పుడు నేను వచ్చిన బస్సే లాస్ట్ బస్సు, అదే అక్కడ వాళ్ళని పిక్ చేసుకొని రిటర్న్ కూడా తీసుకెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నాకు బస్ లేదు. కాకపోతే ఇది ఏంటంటే హిల్ మీద ఉంది. ఈ హిల్ దిగాక ఊరు ఉండిద్ది, ఆ ఊరు వరకు వెళ్తే అక్కడ బస్సెస్ తిరుగుతూ ఉంటాయంట. సో బస్ డ్రైవర్ ఏం చెప్పాడంటే, ఇక్కడ ఓన్ ప్రైవేట్ వెహికల్స్ వస్తాయి కదా, వాళ్ళతో పాటు అడుగు ఎవరినన్నా, వాళ్ళు ఊరిలోకి తీసుకెళ్తే అక్కడ నీకు మళ్ళీ బస్ దొరికిద్ది అన్నారు. లేదంటే ఆ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ కిందికి అన్నాడు. సో ఇప్పుడు వెళ్ళి చూడాలి సిచ్యువేషన్ ఏంటో. ఉన్నారు చాలామంది, ఆటోస్ ఉన్నాయి, ఆ ఆటోస్ని ఏమన్నా అడుగుతాను. ఓకే, విల్ సీ దెన్, బాయ్.
ఇందాక వెళ్ళేటప్పుడు తాగలేకపోయా అసలు, రిటర్న్లోనే తాగాలి. కోకుమ ఇది ఈ ఏరియాలో చాలా ఫేమస్. ఆహా, హెవెన్ కనిపిస్తుంది. అండ్ యు నో వాట్, అక్కడ కదిలే వెహికల్స్ ఏం కనిపించట్లేదు. అందుకని నేను వాకింగ్ స్టార్ట్ చేసాను. మధ్యలో ఏదన్నా వస్తే ట్రై చేద్దాం. 5 కిలోమీటర్స్ ఉంది నెక్స్ట్ ఊరికి. ఫీల్ వచ్చిద్ది. మనకి అన్న వాళ్ళు ఇచ్చారు, లిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు వెళ్తున్నాము. బాయ్ Hi guys. క్రేజీ స్టఫ్. भाई अंदर से आईडी को फॉलो कर दो सबको. भाई की आईडी फॉलो करो, लाइक करो, शेयर करो. आंखों में मस्ती जोर खड़ी शर्माए, एक झलक दिखलाए कभी कभी. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంటే వస్తున్నా. ఇంకా हाँ 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 भाई 90 फॉलो भी मेरा इधर ए पकड़े बालो इफ्तिका भाई को फॉलो करो. सब लोग फॉलो करो भाई को. से वीडियो बनाता है भाई. आलू का कोई करना है आवाज रिकॉर्डिंग బ్రో. క్రేజీ బ్రో. అసలు వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ జస్ట్ ఆ టెంపుల్ నుండి నన్ను 5 కిలోమీటర్స్ దింపేసి వెళ్ళాలి. బట్ నన్ను ఈ ప్లేస్లో దింపడానికి వాళ్ళు 15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేశారు. ఇక్కడ నన్ను దింపేసి మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకుని వెళ్ళారు. జస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ క్రేజీ నడిచింది. అసలు అరుచుకుంటూ సాంగ్స్ పెట్టుకొని గట్టిగా వాళ్ళు పెట్టిందేమో మరాఠీ సాంగ్స్, నాకేం అర్థం కావట్లా. జస్ట్ అలా వైబ్లో వెళ్ళిపోయింది బ్రో. లిటరల్లీ క్రేజీ స్ట్రేంజర్స్ బ్రో. సూపర్ ఉండే. ఇంకా ఇప్పుడు రత్నగిరి రిటర్న్ అవుతున్నా, బస్ స్టాండ్కి వచ్చా. ఓకే బాయ్. ఇప్పుడే రత్నగిరి బస్ స్టాండ్కి వచ్చా. బాడీలో జ్యూస్ అయిపోయింది, ఇంకా తిరగలేకపోతున్నాను. ఇంకెళ్ళి ఏదన్నా రూమ్ తెలీదు, ఏమనుకోవాలా. ఇప్పుడు వెళ్ళి సెర్చ్ చేయాలి. కొంచెం కూర్చొని ఫోన్లో సెర్చ్ చేసి దాన్ని బట్టి చూసుకోవాలి. రూమ్ తీసుకున్నాక దాని గురించి కూడా చేస్తా వీడియో. బాయ్. హాయ్, రైల్వే స్టేషన్కి వచ్చేసా. అండ్ ఇక్కడ నుండి ట్రైన్ చేంజ్ అవ్వాలి వేరే ప్లేస్కి. సో అదనమాట. అందుకని ఇప్పుడు నైట్ రైల్వే స్టేషన్కి వచ్చా. ఇక్కడ లగేజ్ తీసుకోవాలి, క్లాక్ రూమ్లో తీసుకుంటా. అసలు ఇక్కడ రైల్వే స్టేషన్ మాత్రం ఇది చాలా బాగా కట్టారు. సింప్లీ మినీ ఎయిర్పోర్ట్ లాగా కట్టారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇంకా లోపల కూడా చూపిస్తా చూడు, ఆర్ట్ వర్క్స్ కూడా ఉన్నాయి. సూపర్ కదా, చాలా బాగుంది. అంతా నీట్ క్లీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. నైస్. ఓకే, అలా మనకి
ఈ లాంజ్ వచ్చింది ఫ్రీగా. సో ఒక 2 hours ఉండి మడ్గాన్ వెళ్ళిపోతున్నా. 1 day ఉన్నాను రత్నగిరిలో. బ్రో ఎంత బాగుందో బ్రో. లైక్ ఇక్కడ పీపుల్ చాలా వెల్కమింగ్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా అడ్రస్ గురించి అడుగుతుంటే మేము డ్రాప్ చేసేస్తాము అన్నట్టు. లిటరల్లీ ఈరోజు నాకు 3-4 members లిఫ్ట్ ఇచ్చారు. అండ్ చూపించాను కదా అక్కడ టెంపుల్ నుండి వెళ్ళేటప్పుడు కార్ అతనైతే వాళ్ళు దిగాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువే డ్రైవ్ చేసి నన్ను మెయిన్ బస్ స్టాప్లో దింపారు. ఎందుకంటే నేను అక్కడ దిగితే నాకు అక్కడ బస్సెస్ దొరకడం కష్టమని. సో మెయిన్ టౌన్కి వెళ్ళేశారు. కొన్ని ప్లేసెస్కి వెళ్తే మనం చాలా వెళ్ళిపోయేటప్పుడు బాధేసింది. ఇది అలాంటి ప్లేస్. అంత బాగుంది. అంటే బాగుండడం పక్కన పెడితే చాలా ప్లేసెస్ బాగుంటాయి. ఈవెన్ ఐ లవ్ గోవా ఆల్సో. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఏదో ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ పీపుల్ సో వెల్కమింగ్, లిటరల్లీ సో వెల్కమింగ్. అండ్ ఈ మరాఠీ అండ్ నేను ఇంకా అందరూ హిందీ మాట్లాడుకుంటారు, ఎవరో మరాఠీ మాట్లాడుతుంటారు. ఇట్స్ జస్ట్ లైక్ అట్లా అంత ప్రాపర్ రీజనల్ లాంగ్వేజ్ కాదనుకున్నా. అసలు ఇక్కడ ఎవరు హిందీ మాట్లాడట్లేదు, మొత్తం మరాఠీ మాట్లాడుతున్నారు. అండ్ ఎంజాయ్ చేశాను. మనం మరాఠీ మాట్లాడకపోతే అట్లేం తిట్టలేదు. అంటే కొంచెం ఇన్స్టాలో చూపిస్తారు కదా సోషల్ మీడియాలో, అట్లాంటిది ఏం లేదు. బాగుంది. నేను హిందీ మాట్లాడినా ఓకే అన్నారు, ఆంధ్రా నుండి అంటే ఓకే అన్నారు. అది చెప్తున్నా కదా, పీపుల్ చాలా వెల్కమింగ్. అండ్ ప్లేస్ చాలా బాగున్నాయి ప్లేసెస్ ఇక్కడ. ఇంకా నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు. నాకు వేరే పని ఉంది మడ్గాన్లో కూడా అక్కడికి వెళ్తున్నాము. ఇట్ ఈస్ ఆల్సో 1 trip. అది part 2 లాగా చూస్తాను. ఓకే దెన్ దట్స్ ఇట్ ఆల్ ద వీడియో. ఓకే మరి వీడియో ఎండ్ చేస్తున్నా. బాయ్.